ఐదో లెసన్ వచ్చేసి అడవులు. అడవుల్లో మనకి మొక్కలు, చెట్లు, జంతువులు, పక్షులు, పురుగులు అన్నీ ఉంటాయి. ఈ అడవుల్ని నరికివేయడం ద్వారా మనకి గ్రీన్ హౌస్ లాంటి ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ అడవులు అనేటివి ప్రధానంగా 5 రకాలు ఉంటాయి. సతతహరిత అడవులు అనేటివి చాలా ఎక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇవి కేరళ, అండమాన్లో ఉంటాయి. ఇక్కడ మన తెలంగాణలో ఇలాంటి అడవులు లేవు. తర్వాత వచ్చేసి ఆకురాల్చే అడవులు వచ్చేసి కొన్ని నెలల పాటు వర్షాలు ఉండే అడవులు ఆకురాల్చే అడవులు. ఇవి వచ్చేసి మనకి ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్, కొమరం భీంలలో ఉంటాయి. తర్వాత ముళ్ళ అడవులు చాలా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాల్లో ఈ రకమైనవి ఉంటాయి. తుమ్మ, బలుస, రేగు, సీతాఫలం, మోదుగ, వేప వంటి చెట్లు ఇక్కడ పెరుగుతాయి. సముద్రపు తీరపు చిత్తడి అడవులు. ఈ అడవులు అనేటివి సముద్రపు తీరాలలో పెరుగును. ఇక్కడ వచ్చేసి ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఊరడ, మడ, తెల్లమడ, గుండు మడ అనేవి పెరుగును. తెలంగాణలో అడవులు అనేటివి చాలా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే పెరుగుతున్న జనాభాని బట్టి అడవుని నరికివేయడం ద్వారా మనం కాలుష్యానికి మరియు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి గురవుతున్నాము. ఓజోన్ పొర దెబ్బతింటుంది. కావున ఇక్కడ చూపించిన దాని ప్రకారం ఫస్ట్ ఒకప్పుడు అడవులలో జంతువుల మధ్యలో ఉండేవాళ్ళు, తర్వాత కంచె వేసుకొని ఉండేవారు, తర్వాత అడవి అనేది లేకుండా చేశారు. ఇప్పుడు అడవులు రక్షించే ప్రాంతాలకు మాత్రమే చేశారు. దీన్ని బట్టి అటవీ హక్కుల చట్టం 2006 పార్లమెంటులో చేశారు. అడవుల్ని రక్షించడానికి ఇక్కడ చేశారు. తర్వాత ఖనిజాలు, కనుల తవ్వకం. ఖనిజాలు అని అంటే మనకు ఏదైనా భూమిలో దొరికేదాన్ని ఖనిజం అని అంటారు. ఈ రకమైన ఖనిజాల్లో ఇనుప ఖనిజం, ఇసుక, ముడి చమురు, బొగ్గు మొదలైన ఖనిజాల ఉపయోగాలు ఉంటాయి. ఇనుప ధాతువు అని అంటే హెమటైట్ మరియు మ్యాగ్నటైట్ ఇనుప ధాతువుల నిల్వలు మన రాష్ట్రంలో లభిస్తాయి. మైకా అంటే అబ్రకం, ఇది మెరిసే ఖనిజం. సున్నపు రాయి అంటే సిమెంట్, కార్బైడ్, ఇనుము, ఉక్కు దాంట్లో ఉంటాయి. గ్రానైట్ అంటే దీన్ని పూత మరియు పాలిష్ పరిశ్రమలలో అలంకరణకు, స్మారక కట్టడాలలో నీళ్లను నునుపు చేసే సామాన్లలో ఉపయోగిస్తారు. మాంగనీస్ అంటే పొటాషియం పర్మాంగనేట్, ఇనుము మిశ్రమమైన లోహాల్లో ఉపయోగిస్తారు. బైరిటస్ అంటే ఇది కొన్ని ఖనిజాల సమూహం. ఇది బేరియం అనే మూలకాన్ని వెలికితీస్తారు. తర్వాత తెలంగాణలో ఖనిజ లవణాలు వచ్చేసి ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని రెవెన్యూ మరియు పట్టా భూముల్లో ఫ్లోట్ ఐరన్ నిల్వలు ఉన్నాయి. నిజామాబాద్, పెద్దపల్లి మరియు వరంగల్ జిల్లాల్లో కూడా ఇనుపధాతు నిల్వలు అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి. ఖనిజాలు ఎవరికి చెందుతాయి? ఖనిజాలు అనేటివి ప్రభుత్వానికి చెందుతాయి. ఆ దేశ ప్రభుత్వానికి, లేకపోతే ప్రజలకు చెందుతాయి. సింగరేణి బొగ్గు గనులు వచ్చేసి పెద్దపల్లి, మంచిర్యాల, భద్రాద్రి, ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ జిల్లాలో విస్తార బొగ్గు గనులు ఉన్నాయి. ఈ బొగ్గు గనుల్ని సింగరేణి క్యాలరీస్ కంపెనీ అనేది వెలికి తీస్తుంది. ఇక్కడ గని లోపల జరిగే ప్రమాదాలని తగ్గించడానికి గని లోపల ఉంటాయి. బొగ్గును పేల్చడం అని అంటే బొగ్గు తవ్వే ప్రాంతాన్ని ముఖం ఫేస్ అంటారు. ప్రతిరోజు సూపర్వైజర్ బొగ్గు పరిశీలించి దాన్ని భద్రతా చర్యలు ఎలా చేపట్టాలో చెప్తారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ వల్ల తలెత్తిన సమస్యలు వచ్చేసి బొగ్గుకున్న గిరాకీని దృష్టించుకొని ఈ నిర్ణయం వల్ల 200 గ్రామాలు ప్రభావితం కలవచ్చు. ఇక్కడ ఏంటిదనంటే ఎక్కువ బొగ్గు తీయడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయి. బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళకి చర్మ వ్యాధులు లాంటివి కూడా వస్తాయి. సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ గని కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జలగం వెంకట్రావు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ద్రవ్యం బ్యాంకింగ్.
ద్రవ్యం అని అంటే మనీని ద్రవ్యం అని అంటారు తెలుగులో. మనకి బ్యాంకింగ్ అని అంటే బ్యాంకింగ్ రంగం. ఇక్కడ ద్రవ్యంతో మార్పిడి. ఇంతకుముందు చూసుకున్నట్లయితే పాత రోజుల్లో కాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి డబ్బు అందరికీ ఆమోదయోగ్యమైనప్పుడే ఇది సాధ్యమవుతుంది. అంటే ఒక వస్తువును అమ్మినప్పుడు మనీ ఇచ్చి ఇంకొకరు మనీ ఇస్తే అది ద్రవ్యంతో మార్పిడి చేసుకోవచ్చు. దీన్ని వస్తు మార్పిడి అని అంటే ఒక వస్తువు ఇవ్వడం ద్వారా ఇంకొక దాన్ని కొనడాన్ని వస్తు మార్పిడి అంటారు. తర్వాత కాగితం, డబ్బు, బ్యాంకుల ఆవిర్భావం అనేటివి ఏర్పడ్డాయి. ఆధునిక బ్యాంకింగ్ అని అంటే ఏంటిదనంటే మీరు బ్యాంకులోకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖాతా పుస్తకాలు కంప్యూటర్లు ఉంటాయి. ఇందులో బ్యాంకింగ్ రంగంలో పబ్లిక్ బ్యాంకులు ఉంటాయి, వాణిజ్య బ్యాంకులు ఉంటాయి. పబ్లిక్ బ్యాంకులు వచ్చేసి మనకి పబ్లిక్కి ఉపయోగపడే అన్ని బ్యాంకుల్ని పబ్లిక్ బ్యాంకులు అంటారు. వాణిజ్య బ్యాంకులు అని అంటే వాణిజ్య లావాదేవీని నిర్వహించేది బ్యాంకింగ్. ఇక్కడ డబ్బు జమ చేసుకుంటారు. ఇక్కడ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి డబ్బు సరఫరా చేయవచ్చు. వాణిజ్య బ్యాంకులు డబ్బు లేదా డిపాజిట్లు. ప్రజలు డబ్బు దాచుకుంటే దాన్ని జమ అంటారు. పొదుపు ఖాతాలు అని అంటే తన ఏదైనా డబ్బును క్షేమంగా ఉంచుకోవడానికి తన ఖాతాలో డబ్బు వేసుకుంటే దాన్ని పొదుపు ఖాతా అంటారు. కనీస నిల్వ అవసరాలు లేకుండా ఉండేదాన్ని అంటే జీరో అకౌంట్ కానీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2014లో ముఖ్య ఉద్దేశం జీరో బ్యాలెన్స్తో బ్యాంక్ ఖాతాలు తెరిచేలా ఇచ్చింది. తర్వాత కరెంట్ ఖాతా. చాలామంది వ్యాపారవేత్తలు ఎక్కువ మొత్తంలో డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తుంటారు కాబట్టి వారికి కరెంట్ ఖాతా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ చెల్లింపులు అనేటివి జరుగుతాయి. సో ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ఒక కాలానికి వాళ్ళు చేసే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు అని అంటారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా ఉంటాయి. వివిధ రకాలుగా ఉంటుంది. చెక్కులు అని అంటే ఒక వ్యక్తి డబ్బు తాను తీసుకోవడానికి ఎక్కువ మొత్తంలో తీసుకోవడానికి చెక్కులు అనేటివి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ చెక్కులు తన పేరు మీద కానీ వేరే వాళ్ళ పేరు మీద కానీ కూడా ఇవ్వచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్ అని అంటే మనం ఏదైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ సీట్ల కోసం కానీ దరఖాస్తు వచ్చినప్పుడు డీడీలు కట్టాల్సి ఉంటుంది. అనంటే ఒక అకౌంట్ నెంబర్కి ఐఎఫ్ఎస్సి కోడ్కి డీడీ తీస్తే వాళ్ళకి ఆ డబ్బు అనేది వెళ్తుంది అన్నట్టు. రుణాలు అని అంటే రుణం ఒక బ్యాంకు ఏదైనా తన దగ్గర తాకట్టు పెట్టుకొని ఇచ్చేదాన్ని రుణం అంటారు. రుణాల రకాలు అని అంటే ఇందులో ప్రైవేట్ రుణాలు ఉంటారు, పబ్లిక్ రుణాలు అంటారు. పబ్లిక్ రుణాలు అని అంటే బ్యాంకులు ఇచ్చే రుణాలని పబ్లిక్ రుణాలు అని అంటారు. అంటే ఏదైనా దాన్ని పెట్టుకుంటారు. దీని యొక్క వడ్డీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రైవేట్ రుణాలు అంటే ప్రైవేట్ వ్యక్తుల నుండి లేదా ప్రైవేట్ సంస్థల నుండి తీసుకునే రుణాలు, వీటి వడ్డీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఆటోమేటిక్ టెల్లెడ్ మిషన్స్ ఉంటాయి. దీంట్లోకి మన డబ్బు తీసుకోవచ్చు ఏటీఎంల దగ్గర నుంచి. తర్వాత బ్యాంకుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు అనేది ఇక్కడ ఇది ద్రవ్యం యొక్క బ్యాంకింగ్. తర్వాత జీవనోపాధులు, విజ్ఞాన ప్రభావం. తర్వాత మనకి వరి కోత, మనకి వ్యవసాయంలో కానీ సాంకేతిక విజ్ఞానంలో కానీ మార్పులు వచ్చాయి. ఎందుకనంటే మనిషి యొక్క శ్రమని ఎక్కువగా ఉపయోగించకుండా యంత్రాన్ని ఉపయోగించడం వల్ల మనిషి యొక్క శ్రమ తగ్గి ఉత్పత్తి అనేది పెరుగుతుంది. సో దీనికి ఎక్కువ డబ్బు అనేది అవసరపడదు యంత్రాల వల్ల. సో దీనివల్ల మనకి మనుషులకి నిరుద్యోగిత అనేది ఏర్పడుతుంది. దీనివల్ల చేనేత క్షీణత అనేది కూడా మనకి జరుగుతుంది. మనుషుల యొక్క అవసరం అనేది చాలా తగ్గిపోతుంది. యంత్రాల వినియోగం అధికమవుతుంది.
తర్వాత ప్రజారోగ్యం ప్రభుత్వం. ప్రజారోగ్యం అనేది ప్రభుత్వం చూసుకోవాల్సిన కనీస బాధ్యతల్లో ఒకటి. ఇప్పుడు ఆసుపత్రులు అనేటివి చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు మనకు గ్రామ స్థాయిలో ఒక ఆశా వర్కర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆశా యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. అంటే ప్రజలకు వైద్య సదుపాయాలు చేయడానికి వీళ్ళు ఉంటారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనేటివి ఉంటాయి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 3 కిలోమీటర్ల లోపల ప్రతి దాంట్లో పిహెచ్సి అనేది ఉండాలి. ప్రైవేట్ ఆరోగ్య సేవల్లో మనకు సూచించినట్టుగానే బ్లడ్ కానీ అది కానీ చేస్తారు అన్నట్టు. 108, 104 నంబర్లు అంబులెన్స్ వాహనాల వల్ల కొంతవరకు మెరుగైంది అన్నట్టు. అవసరమైనప్పుడు మనకి తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం ఆయుష్మాన్ భారత్ అనే పథకం కూడా ఇక్కడ మనకి ప్రభుత్వం అనేది కల్పిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వంలో నిజాం భూస్వామ్య కౌలుదారులు ఖుద్దస్తాన్ అంటే సొంతంగా సాగు చేసుకునే భూములు అనేవారు. ఖుద్దస్తాన్ అంటే జమీందారులకు సొంత భూమి ఉండేవాని, దీన్ని ఖుద్దస్తాన్ అంటారు. శాశ్వత శిస్తు ఒప్పందం అని అంటే ఒక దానికి ఇంత శిస్తు వసూలు చేయాలి. ఒకవేళ ఏ కరువు కాటకాలు వచ్చినా సరే, ఏదొచ్చినా సరే శిస్తు అనేది గ్యారంటీగా చెల్లించాలనేది శాశ్వత శిస్తు ఒప్పందం. తర్వాత వచ్చేసరికి రైతువారీ పద్ధతి. రైతువారీ పద్ధతి అని అంటే 19వ శతాబ్దంలో రైతువారీ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేశారనండి. ఈ రైతువారులకు రైతే భూమి సాగు చేసేవాడు. దీన్ని రైతువారీ పద్ధతి అని అంటారు. ధవళేశ్వరం వద్ద 1849లో కాటన్ దొర మనకి ధవళేశ్వరం ఆనకట్టగా 1854లో కట్టారు. ఈ శిస్తు వల్ల రైతాంగాన్ని దోచుకున్నారని ఇది మనకు తెలుస్తుంది. దీనివల్ల మనకి ఉద్యమాలు అనేటివి చాలా జరిగాయి. ఉత్తరప్రదేశ్లో కానీ దీంట్లో రైతాంగ ఉద్యమాలు జరిగాయి.